హలో గాయ్స్, దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ఒక 1 పాట్ మీల్ చూపించబోతున్నాను. ఇది నా ఫస్ట్ కుకింగ్ రెసిపీ, కుక్ విత్ మీ. సో ఈరోజు నేను వెజిటేబుల్ రైస్, నా దగ్గర కూరగాయలన్నీ తక్కువ ఉన్నాయన్నమాట. సో నేను అలా ఉన్నప్పుడు ఇట్లా సింపుల్ 1 పాట్ మీల్ చేసుకుంటాను. సో కర్రీతో పని లేకుండా మనము అన్ని వెజిటేబుల్స్ కూడా ఒకటే దాంట్లో వచ్చేటట్టు చేసుకుంటాను అనమాట. సో దీనికోసం అయితే ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్, వెజిటేబుల్ రైస్ కాబట్టి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. అండ్ దీన్ని మనము రైస్ కుక్కర్లో చేయబోతున్నాము, అది కూడా స్టీల్లో చేయబోతున్నాము. సో ఈ మధ్య ఫ్యాన్సీగా స్టీల్లే యూజ్ చేయాలి, అల్యూమినియం దాంట్లో యూజ్ చేయొద్దు అంటారు కదా. సో దానికోసం నేను ఒక మంచి ట్రిక్ చూపిస్తాను. మీ దగ్గర అల్యూమినియం కుక్కర్ ఉన్నా కూడా రైస్ కుక్కర్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, స్టీల్లో మనం వండుకోవచ్చు అనమాట. సో నేను ముందైతే అన్నీ చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నా దగ్గర క్యారెట్, బీన్స్, ఆనియన్ ఉన్నాయి. నేను టమాటో వేసుకోను, నాకు ఆ టమాటో అంతగా నచ్చదు రైస్లో. సో ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను అనమాట. పక్కన మా బాబు వచ్చాడు. మన వంట చేసేటప్పుడు నన్ను సతాయించడం వాడికి అలవాటు. సో మంచిగా వాష్ చేసుకోవాలి రైస్. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. నేను, మా ఆయన, మా బాబు, మాకు సరిపోతుంది. అందుకని 1.5 తీసుకున్నాను. 1.5కి 3 వాటర్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్. సో మనం ఫిల్టర్ వాటర్ తీసుకుంటాను నేను. ఇక్కడ హాట్ వాటర్ అంత మంచిగా ఉండవు. సో తర్వాత మనము రైస్ కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని రైస్ కుక్కర్లో పెట్టుకునే ముందు ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే రైస్ కుక్కర్ మనకి అల్యూమినియంది ఉన్నా కూడా మనం దాన్ని స్టీల్లో వండుకోవచ్చు అనమాట. అందుకే నేను స్టీల్ తీసుకున్నాను. మీరు మళ్ళీ అల్యూమినియం గిన్నె తీసుకోవద్దు, స్టీల్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో దాంట్లో హోల్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం వాటర్ పోసి మనం రైస్ గిన్నె, స్టీల్ గిన్నె అందులో పెట్టి మూత మూసేయడమే, జస్ట్ ఆన్ చేసేయడమే. సో దీంట్లోనే మనం ఇప్పుడు రైస్, వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసి దాంట్లో వేసుకుంటామంట. మసాలా ఏమన్నా ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇందులో మసాలా ఏమి వేయటం లేదు, ఎందుకంటే బాబుకు కూడా తినిపిస్తాను. అండ్ నాకు కూడా అంత మసాలా ఫుడ్ పడదు. అండ్ సమ్మర్ కదా, మసాలా ఎక్కువ తినొద్దని నేను మసాలా ఏమి వేయట్లేదు. జస్ట్ డైజెషన్ కోసం జీలకర్ర వేస్తున్నాను. మీరు కావాలంటే అన్నీ మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటాము, చెక్క, లవంగం, అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ వేసుకున్నాను. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. దాన్ని వేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. సాటే చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉంటే మనకి అది మాడకుండా ఉండదు. నేను ఆయిల్ తక్కువ వేసాను. నేను ఆయిల్ వేసింది వచ్చి కుసుమ నూనె. అది తక్కువ వేసుకుంటాం కాబట్టి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కారం అవసరం లేదు, ఉప్పు, పసుపు వేసుకుంటే మనకి ఆ ఉప్పు వల్ల కొంచెం వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. అవి కుక్ అయ్యేదాకా మనం ప్రాపర్గా అన్నిటినీ సాటే చేసుకోవాలి. ఇక్కడ మా బాబు అయితే నేను కూడా చూస్తాను, నేను కూడా ఇంత వేస్తున్నావా, అంత వేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నాను నన్ను, ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు ఏంటి అని. సో వారితో మాట్లాడుకుంటూ ఇట్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో నెక్స్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మా బాబు ఏదో స్టోరీ చెప్తున్నాడు అనమాట. సో అది వినుకుంటూ నేను సాటే చేస్తున్నాను. అది ఎట్లా పట్టుకోవాలి, పట్టుకర్రా, ఇది ఎట్లా పట్టుకుంటే అవుతుంది అని అడుగుతున్నాడు. సో అది చూపిస్తున్నా వాడికి. ఇలా మనం ఏదైనా చేసేటప్పుడు ఇంటరాక్ట్ చేసుకుంటే కూడా పిల్లలకి తెలుస్తుంది ఏంటి ఏది అని. సో ఇప్పుడైతే మనకి వెజిటేబుల్స్ అనేటివి సాటే అయిపోయినాయి. ఇవి అన్నంలో వేస్తే ఇంకా ఉడుకుతాయి కాబట్టి మరీ ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. సో ఇప్పుడు అన్నం ఓపెన్ చేసి, అన్నం పెట్టకముందైనా ఇది సాటే చేసి పెట్టుకోవచ్చు, అన్నం పెట్టినాకైనా సాటే చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో ఇంకా డైరెక్ట్ దాంట్లో వేసి ఒకసారి కలుపుకొని మనం సాల్ట్ చూసుకోవాలి, ఎంతో సరిపోతుందా లేదా అనేది సాల్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే మనకు నచ్చదు కదా. ఎందుకంటే కర్రీ ఏం లేదు కాబట్టి రైతాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ కొంచెం దాంట్లో చూసుకోవాలి. ఇక ఆన్ చేసి దాన్ని అయిపోయినాక అది బటన్ పైకి వచ్చేస్తుంది కదా, మనకు కుక్ కంప్లీట్ అయిందన్న సింబల్ వచ్చేయంగానే మనం ఓపెన్ చేసుకుంటే మనకి రైస్ చూసారా ఎంత లైక్ అతుక్కుపోలేదు, విడివిడిగా మంచిగా వచ్చింది. సో ఇదైతే పిల్లలు తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కమ్మగా తినాలనిపిస్తే ఇది చేసుకోవచ్చు. నేనైతే మంచిగా రైతా తీసుకున్నాను, పెరుగు తీసుకొని కొంచెం సలాడ్ పక్కన వేసుకొని తింటున్నా. ఇంకా మా బాబు వచ్చేసి ట్రైపాడ్ రిమోట్తోనే ఆడుకుంటూ ఇద్దరం కలిసి కూర్చొని, వాడు ఆల్రెడీ తినేసాడు, ఇద్దరం తింటున్నాం అనమాట. So thank you for watching. If you like the video, please subscribe to my channel.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.